నిజంగానే పల్లె కన్నీరు పెడుతున్నది. ఎవలో చేస్తున్న కుట్రల నా తెలంగాణ తల్లి బందీ అవుతున్నది. సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి. వాళ్ళ బతుకులు ఆగమైతున్నాయి. పూట గడుసుడే తిప్పలున్నది. ఈడికే కొందరు నేతన్నలు జీవం తీసుకున్నారు. అయినా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరు. దీంతోడి ఒక ఆయన రోడ్డు మీదకి వచ్చిండు. బతుకమ్మ చీరలు, బడి డ్రెస్సులు, మిగిలిన పనులు బందయ్యే వరకు నేతన్నల బతుకులు ఆగమైతున్నాయి. సర్కారోళ్ళు కూడా పట్టించుకోకపోయే వరకు ఇగో ఈ అన్న సిరిసిల్ల కాడున్న నేతన్న విగ్రహం మీదెక్కి కూసున్నాడు. తిండి లేక ఆకలితోని మారుతున్నామని మస్తు బాధపడ్డాడు. ఆసాములు పనిస్తలేరు. ఏమైందని అడిగితే సర్కారోళ్ళు ఆర్డర్లు ఇస్తలేరని చెప్తున్నారని అంటున్నాడు. మరి మేమేం చేయాలి? అడుగు తిని బతకాలా అని మస్తు బాధపడ్డాడు. అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్ అని సబ్సిడీ అని వాళ్ళ కోసం బంద్ పెట్టారు. ఇక మాకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను కిందికి దింపి తీసుకుపోయిండ్రు. కానీ బట్టలు నేసేటోళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. 6-7 నెలల సంది పనులు లేవని ఏడుస్తున్నారు. కొందరు ఈడికే పానాలు తీసుకున్నారు. అయినా సర్కారోళ్ళు సప్పుడు చేస్తలేరని ఇట్లా నేతన్న విగ్రహం కాడనే లొల్లి వేసిండు ఈ అన్న. సర్కారోళ్ళు ఇగనన్న కళ్ళు తెరిచి వాళ్ళకు బతుకు తెరువు చూపాలే.